చెవిలో నుంచి ద్రవం వస్తుందని చికిత్స కోసం హాస్పిటల్లో చేరిన 13 ఏళ్ల బాలిక గంటల వ్యవధిలోనే మృతి చెందిన సంఘటన విశాఖలో చోటు చేసుకుంది. అప్పటి వరకు సరదాగా ఆడుకుంటూ ఉన్న కన్న కూతుర్ని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని వాపోయారు బాలిక తల్లిదండ్రులు. మత్తింజెక్షన్, హెవీ డోస్ ఇవ్వడం, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. చికిత్స పొందుతూ చనిపోయిన ఆయుష్మాన్ హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు బంధువులు. తమ బిడ్డ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఘటనపై 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బంధువులు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చెవి నొప్పితో హాస్పిటల్లో చికిత్స కోసం అడ్మిట్ అయినటువంటి 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని చెప్పేసి ప్రస్తుతం కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. నిన్న అడ్మిట్ చేసినటువంటి బాలికకు చెవిలో నుండి ఒక ద్రవం లాంటిది కారుతుంది. హాస్పిటల్లో సర్జరీ చేయాలని చెప్పి డాక్టర్లు చెప్పారు. కానీ ఈ విధంగా మృతి చెందినటువంటి ఘటనతో ప్రస్తుతం వాళ్ళంతా కూడా షాక్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీంతో మాట్లాడడానికి చిన్నారి యొక్క తండ్రి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఏం జరిగింది సార్? ఏం జరిగింది? దేనికోసం తీసుకొచ్చారు? ఎలా పాపకి చెవిలో నాడు కారుతుంది సార్. నాడు కారుతుందని 6 నెలలకు తీసుకొచ్చి టెస్టులు చేస్తే నిన్న రాశారు, సర్జరీ రాశారు సార్. నిన్న 1వ తారీఖుని సర్జరీకి తీసుకొచ్చినప్పుడు పాప హెల్తీగా ఉంది. 8:30 తీసుకొచ్చాం, 10:30కి అన్నారు, తర్వాత 12కి అన్నారు, తర్వాత 1 గంట అన్నారు. సర్జరీకి తీసుకెళ్ళారు. అప్పటి వరకు పాప హెల్తీగా ఉంది. టెస్టులు చేశారు, ఇక్కడ కూడా చేశారు. టెస్టులు చూశారు, 4 hours సర్జరీ అన్నారు. అన్నింటి నేను అమౌంట్ కట్టాను, అది ఓకే అయింది. బిల్ చేసిన తర్వాత ఓకే చేశారు. 1 గంటన్నర తీసుకొని వెళ్ళి 5 నిమిషాలు తక్కువ 2కి నన్ను లోనికి పిలిచారు సార్. 2 గంటల ఆ టైం మనం టైం చూడకపోతే పిలిచి పాపకి అసలు సర్జరీ స్టార్ట్ చేయలేదు. ఏదో చిన్నది ఇలా కట్ చేశారు. సర్జరీ స్టార్ట్ చేయకుండా పిలిచి పాపకి హార్ట్ బీట్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, దానివల్ల సర్జరీ చేయలేదని చెప్పారు. హార్ట్ బీట్ పెరగడం సార్, నా చిన్నప్పటి నుంచి పాపకి అసలు అలా డిసీజ్ లేదు. చెవిలో నాటుకారుతుందని తీసుకొచ్చాను. ఆపరేషన్ 50 లక్షలు ఎంత చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఇది పెరుగుతున్న అమ్మాయి కదా, ఆడపిల్ల జీవితం అని చెప్పి నేను ఏదో బాధపడి ఇచ్చేసాను. కానీ మీరు ఇక్కడికి వచ్చేటోడికి హార్ట్ బీట్ అంటారు, బీపీ అంటారు లేని అమ్మాయికి ఎందుకు అలా చెప్తారు సార్? దానికి కారణం చెప్పాలంటే మీరు టెన్షన్ పడవద్దు. సర్జరీ ఆఫీసు అమ్మాయిని 24 hours అబ్జర్వేషన్లో ఉంచాలి. అబ్జర్వేషన్లో ఉంచినప్పుడు అమ్మాయి కదలదు, మాట్లాడదు, అటు ఇటు కొట్టేట అంతా మీరు టెన్షన్ పడకండి, ఐసీలో ఉంచుతాం, గ్లాసులో చూడండి అని చెప్పారు. ఏడు సార్ అలాగంటారంటే అంటే లేదు మాది హామీ, టెన్షన్ పడదు. నేను అప్పుడు కూడా అడిగాను, అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళాలా చెప్పండి అంటే ఏదో ఏమొద్దు, హాస్పిటల్ పెద్దది నేను చూసుకుంటామని చెప్పారండి. చెప్పడంలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఉన్నాయా? ఏం లేదు సార్. మా ఊళ్ళో అడగొచ్చు, మా ఊళ్ళో అందరిని అడగొచ్చు. అసలు ఏం హెల్త్ ఫుల్ నాయన హైట్ ఉంటుంది సార్. 14 సంవత్సరాలు కానీ ఫుడ్ బాధ ఉంటుంది. నాయన హైట్ ఉంటుంది అమ్మాయి. అలాంటి అమ్మాయిని దానికి నాకు జరిగిన అన్యాయం ఇంకెవరు జరగకూడదు సార్. మధ్యాహ్నం వరకు బాగుంటుందన్న అమ్మాయి మీకు ఎందుకన్నా అమ్మాయి రాత్రి 2 గంటకి 10 నిమిషాలు అటు సీన్ క్రియేట్ చేసి చచ్చిపోయింది అమ్మాయి అని చెప్పారు. మా అనుమానం ప్రకారం అయితే సర్జరీ ఐసీయూలో పెట్టినప్పుడు చనిపోయి ఉంటుంది, నాకు తెలియదు. అలాగే నేను మా మిస్సెస్ ఉన్నాం సార్. గ్యారంటీ చెప్పారు, మీకు ఎందుకు ధైర్యం ఉంది, నేను ఎందుకు అందరినీ గ్యారంటీ చెప్పినప్పుడు నా పాప నేను చనిపోయి అనుకోలేను కదా. నిన్న చెవి నొప్పితో బాధపడుతున్నటువంటి చిన్నారి ఈ విధంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం జాయిన్ అయింది. తర్వాత ఈ విధంగా చనిపోవడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ బంధువులంతా కూడా హాస్పిటల్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆ చెవి నుండి నారి కారుతుందని చెప్పి అడ్మిట్ చేసిన తర్వాత చికిత్స పొందుతూ చనిపోవడంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమకు న్యాయం చేయాలని హాస్పిటల్ వద్ద డిమాండ్ చేస్తున్నారు.